బాలు వాళ్ళ ఇంట్లో దీపావళి పండుగని చాలా సరదాగా జరుపుకుంటూ ఉంటారు. అలా అందరూ చాలా ఆనందంగా టపాసులు పేలుస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చింటూ కూడా పటాసులు పేలుస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి, "చూసావా వాడి ఈ ఇంట్లో మనిషిలాగా, ఈ ఇంటి వారసుడిలాగా ఎంత చక్కగా అందరితో కలిసిపోయి టపాసులు పేలుస్తున్నాడో, వాడికి ఏమాత్రం సిగ్గు లేకుండా ఎలా పేలుస్తున్నాడో చూడు" అని చెప్పేసైతే రోహిణికి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "రే నువ్వు పక్కకు వెళ్ళు, మేమందరం పేల్చుకోవాలి" అని చెప్పేసైతే చింటూని పక్కకు తోసేస్తూ ఉంటుంది. ఇంతలో పటాసులు అన్నీ పేలటంతో చాలా భయపడిపోతూ ఉంటాడు. అది చూసిన రోహిణి అయితే, చింటూ" అని చెప్పేసైతే తన దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి చింటూని చూసి, "చింటూ నీకేమీ కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకు ఎక్కడైనా పటాసులు తగిలాయా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అందరూ ఒక్కసారిగా రోహిణి దగ్గరకు వస్తూ ఉంటారు. "ఏంటి రోహిణి వాడి కోసం అంత కేర్ తీసుకుంటున్నావు? వాడు నీకేమవుతాడని చెప్పు" అని చెప్పేసైతే బాలు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్